నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం అత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన ఈ కాలం అనే ఒక మంచి కథను విందాం. ఏంటి అంత అర్జెంటుగా ఫోన్ చేశావు? అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ఏం జరిగిందా అని టెన్షన్గా వచ్చాను అనింది సంధ్య. లాలిత్య సంధ్య వైపు చూసి నింపాదిగా అంది. నాకు విడాకులు కావాలి. సంధ్య వెంటనే జోకా అంది. లేదు, ఇంకా మా ఇద్దరికి పడదు. విడిపోతే మంచిదని నిర్ణయించుకున్నాం. సరే, నేను మళ్ళీ వస్తాను అని చెప్పింది సంధ్య. కానీ అనుకోకుండా వాళ్ళ అత్తగారు వచ్చి కొడుకు కోడల్లో విడాకులు తీసుకోకుండా మార్పు ఎలా తెచ్చిందో వినండి. ఏమిటంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు? లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ముందు కూర్చో. వెళ్ళిపోవాలా? చిరాగ్గా అంది లాలిత్య. వెళ్ళేదాన్నైతే ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య. లాలిత్య డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది. ఎండనబడి వచ్చావు, తాగు, చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి గ్లాస్ అందించింది. సంధ్య గ్లాస్ అందుకొని నవ్వుతూ అంది. చిరాకు కాదు, పరాకు కాదు. నువ్వు అలా కొంపలు అంటుకుపోతున్నట్టు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్గా వచ్చాను, అంతే. లాలిత్య నవ్వలేదు. గడ్డం కింద చెయ్యి ఆనించుకొని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. చెప్పవే, ఆమెను పరీక్షగా చూస్తూ అంది సంధ్య. సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది. నాకు విడాకులు కావాలి. సంధ్య ఒక క్షణం తెల్లబోయి చూసి పకాల్ని నవ్వి అంది. ముందే చెప్పుంటే బ్యాగులో వేసుకుని వచ్చేదానిగా. జోక్ కాదు సంధ్య, నిజంగా చెప్తున్నాను. ఇంక మా ఇద్దరికీ పడదు, సంసారం సాగదు. విడిపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాను చెప్పు? సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్లు చూడసాగింది. లాలిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. సంధ్య లాలిత్య చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సంధ్య లాయర్ అయింది, లాలిత్య ఇంజనీర్ అయింది. సంధ్యకి సొంతంగా ప్రాక్టీస్ ఉంది, మంచి సివిల్ లాయర్గా పేరుంది. ఆ చనువుతో లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకి ఫోన్ చేసింది ఓసారి రమ్మని. ఇలాంటిదేదో ఉందని సంధ్య ఊహించలేదు. ఎందుకంటే వ్యాస్ లాలిత్యాలది చక్కటి జోడి. వ్యాస్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఏ చెడు అలవాట్లు లేనివాడు, మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ. ఒకరినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్ళి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్లే. లాలిత్య కూడా మంచి పిల్లే, ఇద్దరూ ఇంజనీర్లే. ఏమైంది? సంధ్యకు అర్థం కాలేదు. పడట్లేదు అంటే ఏం జరుగుతుంది? ఎందుకు పడటం లేదు? పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరుగుంటాయి వీళ్ళ మధ్య? ఏం జరిగిందే? ఎందుకు ఇంత దూరం వచ్చావు? అడిగింది అనుమానంగా. నిట్టూర్చింది లాలిత్య. ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి. ఏం జరిగిందో అదే చెప్పు. ఏమీ జరగడం లేదు అంటే? మా ఇద్దరి మధ్య మాట మంతి లేదు, సరదాలు సరసాలు అసలే లేవు. తన దారి తంది, నా దారి నాది అన్నట్టు ఉంటుంది. ఏమో, మేము ఒకళ్ళనొకళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనిపిస్తుంది. అదృష్టవశాత్తు మాకు పిల్లలు లేరు. ఉండుంటే నేను ఈ విషయం ఆలోచించేదాన్ని కాదు. సంధ్య సాలోచనగా చూసింది. వ్యాస్తో ఈ విషయం చర్చించావా? లాలిత్య కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది. తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు. తనే తెచ్చాడా? విస్తుపోతూ చూసింది. ఎందుకు, ఎప్పుడు, ఎలా? లాలిత్య మాట్లాడలేదు. ఆమెకి నెల క్రితం వ్యాస్కి తనకి మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. ఆ రోజు లాలిత్య ఆఫీస్కి వెళ్ళడానికి తయారై క్యాబ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్. ఆ రోజు సీఈఓతో 2-3 మీటింగ్స్ ఉన్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతుంది. టెన్షన్గా బాల్కనీలోకి లోపలికి తిరుగుతూ ఉంది లాలిత్య. అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. భార్యని చూడగానే హుషారుగా అన్నాడు. లాలి, ఈరోజు లీవ్ పెట్టేవా? ఎటన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకు ఇవాళ చాలా బోర్గా ఉంది. లీవా ఇవాళ? ఇంకా నయం, ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను. కుదరదు, సీఈఓతో మీటింగ్ ఉంది అంది లాలిత్య. నాకన్నా నీకు సీఈఓ మీటింగ్ ఎక్కువ.
ఎన్నాళ్ళయింది కాస్త సరదాగా గడిపి మనం. నాకు ఈ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యాభర్తలమేనా అని అనుమానం కూడా వస్తుంది కోపంగా అడిగాడు. ఆ అడగడంలో బాధ, ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయడం గమనించింది లాలిత్య. ఏం చేద్దాం, మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్టు వచ్చింది, దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్. పని పని, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. హార్డ్లీ 5 అవర్స్ పడుకుంటున్నానేమో, అదే స్థాయిలో అంది లాలిత్య. మళ్ళా అంది, నీ దారిన నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా, నన్ను అంటావే. లాస్ట్ సాటర్డే నేను ఫ్రీగా ఉన్నాను. నువ్వు ఆ ల్యాప్టాప్ పెట్టుకుని కనీసం వంటలో సాయం కూడా చేయలేదు. నాది ఉద్యోగమేగా, నాకు నెలకి 50,000 ఇస్తున్నారుగా, నేను పని చేయాలి. కానీ పనే నా జీవితం అంటే? అసలు మనం ఈ 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్య అన్న విషయం కూడా మర్చిపోతాను, కసిగా అన్నాడు వ్యాస్. ఇంతలో క్యాబ్ రావడంతో లాలిత్య పరిగెత్తింది. ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచి ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు ఎక్కువైపోయాయి. ఏనాడన్నా నా మొహాన కమ్మగా వండి పెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్ళాం నాకెందుకు? మండిపడ్డాడు వ్యాస్ ఓ రోజు కయ్యానికి కాలు దువ్వుతూ. వంట పెళ్ళామే చేయాలని రూలేం లేదు, నువ్వు కూడా చేయొచ్చు. పోనీ నీకు పెట్టకుండా నేనేమన్నా పంచభక్ష పరమాన్నాలు చేసుకొని తింటున్నానా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? నేను నోరు పారేసుకోవడం కాదు, నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు. అందుకే నన్ను వదిలించుకోవడానికే చూస్తున్నావు. ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి? 100కి 80 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడితో కాపురాలు చేయడం లేదా, వండి పెట్టడం లేదా? వెటకారంగా అన్నాడు వ్యాస్. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం? ఇదేనా భార్యని గౌరవించే పద్ధతి? నేనే ఆ మాట అంటే? రెచ్చిపోయింది లాలిత్య. సడన్గా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టిన లాలిత్యాన్ని చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య. ఏయ్ లాలిత్య, కమాన్, ఏడవకు, ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది. సరేలే, నువ్వు అనుకున్నట్టే చేద్దాం. ఒకసారి అతనితో కూడా మాట్లాడడం నా ధర్మం. అతను కూడా కావాలి అంటే 6 నెలల్లో విడాకులు ఇప్పిస్తాను, సరేనా? కూల్ డౌన్. ఏంటో సంధ్య, మా ఇద్దరి మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరిగిపోతూ ఉంది. కొంతకాలం స్నేహితుల్లా ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వీకెండ్స్ సినిమాకో మాల్కో వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం. ఈ మధ్య చాలా రొటీన్గా మెకానికల్గా అయిపోయింది మా లైఫ్. మా మధ్య అసలు మాటలు లేవు, కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. ఒక్కసారి అతనితో కూర్చొని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్య. ఇంకా ఏం తెలుసుకోను, రోజు గొడవలు, కోపాలు, అరుచుకోవడాలు. ఆఖరికి విడాకులు తీసుకుందాం, నా మనసు విరిగిపోయింది అన్నాడు. నా మనసు విరిగిపోయింది, విరిగిన పాలతో పెరుగు తోడేయలేంగా సంధ్య. సంధ్య నిట్టూరుస్తూ అనుకుంది. మీరొక్కళ్లే కాదులే లాలిత్య, ప్రస్తుతం వివాహ వ్యవస్థలో ఏదో లోపం వస్తుంది. మంత్రాలలో బలం తగ్గిందో, మనుషుల్లో మమతలు తగ్గాయో అనుభవజ్ఞురాలైన సంధ్యకి బాగా తెలుసు. ఆవిడ దగ్గరికి రోజుకి కనీసం 4 విడాకుల కేసులైనా వస్తుంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సే వస్తుంది. అలాంటప్పుడు ఆమె ఎందుకు ఈ వృత్తి ఎంచుకున్నాను నేను అని పశ్చాత్తాప పడుతూనే ఉంటుంది. ఆమెకి ఒక్కోసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధం కుదరక 30కి దగ్గరవుతున్నా పెళ్లి కాలేదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్నేహితురాలే తన చేత మరో పాపం చేయిస్తుంది. సరేలే, శనివారం వస్తాను, ఇద్దరు ఇంట్లో ఉంటారుగా, మాట్లాడతాను. నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో, నైట్ డ్యూటీ చేసి వచ్చావు, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాలిగా అంటూ సంధ్య వెళ్ళిపోయింది. లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలోనే వాలిపోయి కాసేపట్లో నిద్రలోకి జారిపోయింది. వేదవ్యాస్, లాలిత్య కూడా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. లాలిత్యది అమెరికన్ బెస్ట్ కంపెనీ. ఆమె పనివేళలు రాత్రి 8 నుంచి తెల్లవారిన దాకా ఉంటాయి. వ్యాస్ది సింగపూర్ కంపెనీ. ఉదయం 11 నుంచి 6 దాకా. అతను ఇంటికి వచ్చే టైం, ఆమె ఆఫీస్కి వెళ్ళే టైం.
పెళ్ళై కాపురం పెట్టిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు సరదాగా గడిపింది ఒక వారం రోజులు. అది కూడా లాలిత్య అక్క గిరిజ వాళ్ళ పెళ్ళికి గిఫ్ట్గా హనీమూన్ టికెట్స్ కొనివ్వడంతో తప్పలేదు. ఊటీ, మైసూర్ వగైరా తిరిగొచ్చారు. ఆ తర్వాత లీవులైపోయి ఆఫీసుల్లో రిపోర్ట్ చేశారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇద్దరూ బిజీ. కేవలం శని ఆదివారాలే వాళ్ళకి మిగిలేది. ఈ మధ్య ఇద్దరికీ పని ఒత్తిడి పెరిగింది. చిరాకులు పరాకులు కూడా ఎక్కువైనాయి. ఒకళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నించినా మరొకళ్ళ పంతాలతో గొడవలు వస్తున్నాయి. ఇది 4వసారో 5వసారో వాళ్ళు గొడవ పడటం. అందుకే లాలిత్య ఇది ఇద్దరికీ కుదరని పని అని నిర్ణయించుకుంది. దానికి తోడు వ్యాస్ కూడా మనకి కుదరదు, విడాకులు తీసుకుందాం అనడంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చే సంధ్యతో ప్రస్తావించింది. ఆ మర్నాటి నుంచి వ్యాస్తో పూర్తిగా మాటలు మానేసింది. ఇది జరిగిన 4వ రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేసుతో దిగింది. ముందుగా ఏ మాత్రం తెలియచేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే అమ్మ వచ్చింది, కడుపు నిండా తిండి తినొచ్చు అని మురిసిపోయాడు వ్యాస్. అదేంటత్తయ్య, ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునేవాళ్ళం కదా అంది లాలిత్య. అనుకోకుండా వచ్చానమ్మా, నా స్నేహితురాలి కూతురు పెళ్ళి కూకట్పల్లిలో, అందుకని వాళ్ళతో వచ్చాను అంది పవిత్ర. ఆ తర్వాత ఆవిడ వంటగది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వ్యాస్కి ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రకరకాల బ్రేక్ఫాస్ట్లు, మంచి వంటలతో క్యారేజీలు. ఆవిడ వచ్చాక హాయిగా ఉంది. అలాగే కోడలికి కూడా వద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావు, వద్దంటే ఎలా అంటూ పుల్కాలు, కూర చేసిస్తుంది పవిత్ర. తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావడం మొదలుపెట్టాడు ఆఫీస్ నుంచి. లాలిత్య కూడా అత్తగారు ఉన్న ఈ 4 రోజులు త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీస్లో. ఆవిడ సడన్గా రావడంతో వాళ్ళ విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. సంజయ్కి ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య. లాలిత్య సాధారణంగా ఉదయం 5ంటికి వస్తుండేది. ఇప్పుడు 3ంటికల్లా క్యాబ్ దింపేస్తుంది. అంచేత 3 నుంచి ఉదయం 7 దాకా నిద్రపోయి లేచేయడంతో లాలిత్యకు అనుకోకుండానే తెలియని ఉల్లాసం కలగసాగింది. ఉదయం వ్యాస్ ఆఫీస్కి వెళ్ళేలోగా అత్తగారితో కబుర్లు చెప్తూ వంటలో సాయం చేయడం, మధ్య మధ్య అనుకోకుండానే వ్యాస్తో మాటలు కలపడం జరిగింది. వ్యాస్లో కూడా నిర్లిప్తత, చికాకు పోయి అటు తల్లితో ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు. తమాషాగా ఆ ఇంట్లో స్తబ్దత పోయి ఏదో ఉత్సాహం, చైతన్యం వచ్చినట్లుగా అనిపిస్తుంది ఇద్దరికీ. నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవీ మోగుతుంది. ఇంట్లో ఉన్నంతసేపు పవిత్ర ఏదో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది. శనివారం ఇద్దరికీ సెలవు రోజు. లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసి వచ్చి ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంది. వ్యాస్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. పవిత్ర వంట పూర్తి చేసి వచ్చి సెలవు పూట కూడా ఏంటమ్మా పని, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. లాలిత్య నవ్వింది. కార్పొరేట్ వాళ్ళకి సెలవులు, వర్కింగ్ డేసు అన్నీ ఒకటే అత్తయ్య. కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇచ్చింది 24 గంటలు పనిచేయడానికే. తప్పదు. ఏం దిక్కుమాలిన ఉద్యోగమో, వేరే ఉద్యోగం చూసుకోవచ్చుగా. మనకు కావాల్సినప్పుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయి అత్తయ్య. ఏ కంపెనీ అయినా ఇంతే, టెక్నికల్ జాబ్స్ ఇలాగే ఉంటాయి. ఆవిడ ఏం మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత అంది, ఎక్కడికన్నా తీసుకెళ్ళకూడదు, నాకు విసుగ్గా ఉంది. సారీ అత్తయ్య, మీరు మీ అబ్బాయి వెళ్ళిరండి, నాకు చాలా పని ఉంది. వ్యాస్ చురుగ్గా చూశాడు ఆ మాటలకి. పదమ్మా మనం వెడదాం అన్నాడు సోఫాలో నుంచి లేస్తూ. ఆవిడ పెదవి విరుస్తూ అంది, పోనీలేరా, ఆ అమ్మాయికి పని ఉందంటుందిగా, ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాం. లాలిత్యకి బాధ అనిపించింది. రాక రాక వచ్చింది ఆవిడ. వచ్చిన దగ్గర నుంచి పాపం ఇంటెడు చాకిరీ మీద వేసుకొని చేస్తుంది. ఒక్కరోజు ఆవిడ కోసం వెచ్చించకపోవడం ధర్మం కాదు అనిపించింది. వెధవ పని రోజు ఉండేదేలే అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేస్తూ అంది, వస్తాలేండి, లంచ్ చేసి వెళ్దాం, గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షోకి వెళ్దాం. ఆవిడ కళ్ళు మెరిశాయి. చకచక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది. ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా వింతగా అనిపించింది. ఈ డైనింగ్ టేబుల్ వాడిన రోజులు చాలా తక్కువ.
వర్కింగ్ డేస్ ఆఫీసులో మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేట్లో పెట్టుకొని ఏ సోఫాలోనో కూర్చొని స్పూన్తో తింటూ మధ్య మధ్య ఐప్యాడ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ భోజనం అయింది అనిపించడం తప్ప ఇలా పద్ధతిగా వేడి అన్నం, వేడి సాంబార్, కూర, పచ్చడి, పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చుని భోజనం చేయడం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్కి, లాలిత్యకి కూడా. ఇలా తినడానికి కూడా అదృష్టం ఉండాలి. ఈవిడ ఉన్నారు కాబట్టి. కానీ మళ్ళీ ఈవిడ వెళ్ళాక మామూలేగా. అయినా విడిపోతున్నాం కదా, ఎలా ఉంటే అనుకునింది విరక్తిగా. ముగ్గురు ట్యాక్సీ మాట్లాడుకొని బయలుదేరారు. ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకుని, నేను వెనకాల ఎక్కలేనురా, మోకాళ్ళ నొప్పి, నువ్వు వెనక్కి కూర్చో అంటూ తాను ముందు సీట్లోకి వెళ్ళింది పవిత్ర. తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోవలసి వచ్చింది వ్యాస్కి. ఆమెకి ఎడంగా పొరపాటును కూడా తగలకుండా కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడంతో లాలిత్యకి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఎన్నడూ తనని తాకని వాడిలా దూరంగా కూర్చున్నాడు, అంత పనికిరాకుండా పోయానా అనుకునింది. మళ్ళీ విడిపోయేవాడితో నాకెందుకు, ఎక్కడ కూర్చుంటేయే, ఈవిడ ఉన్నన్ని రోజులు సరిపెట్టుకోవాలి అనుకునింది. గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైంకి అక్కడ చేరి లైట్ అండ్ మ్యూజికల్ షో చూశారు. ఆ జనంలో మధ్య మధ్య వ్యాస్ తనకి తగలడం, సారీ అంటూ దూరం జరగడం లాలిత్యకి గుండె కోస్తున్నట్లుగా అనిపించింది. అలాగే వ్యాస్కి కూడా. లాలిత్య అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడకపోవడంతో ఈమెకి నా మీద ప్రేమ పోయిందా, ఎందుకు ఇలా దూరం అవుతుంది అనిపించింది. బయట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి 11 అయింది. చీర మార్చుకుని నైటీ వేసుకుని వచ్చి ల్యాప్టాప్ పట్టుకున్న కోడల్ని చూసి నొసలు ముడేసింది పవిత్ర. పడుకో అమ్మా, పెందలాడే లేపుతాలే, అప్పుడు చేసుకో ఆ పని అంది ఆవులిస్తూ. చాలా పనుందత్తయ్యా అంది లాలిత్య. ఉంటే ఉందిలే, రేపు ఆదివారమేగా చేయొచ్చు, పడుకో, ఆరోగ్యం పాడు చేసుకోకు. వేళకి తిండి నిద్ర లేని ఉద్యోగం దేనికి, ఆ సంపాదన దేనికి, చిరాకు పడింది ఆవిడ. అత్తగారి ఎక్స్ప్రెషన్స్ చూసి ల్యాప్టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య. అవును, నిద్రొస్తుంది, ఉదయాన్నే చేసుకోవచ్చులే పని అనుకుంటూ సోఫాలో వాలిపోయింది. ఇదేంటి ఇక్కడ పడుకున్నావు, నడుం పట్టేస్తుంది, లే వెళ్ళి గదిలో పడుకో మందలించింది పవిత్ర. లాలిత్య లేచి వెళ్ళక తప్పలేదు. అప్పటికే వ్యాస్ మంచం మీద వాలిపోయాడు. లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తానే తలుపు వేసి బయట నుంచి గడియ వేసింది. లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలడంతో కళ్ళు తెరిచాడు వ్యాస్. సారీ డిస్టర్బ్ చేశాను, మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు, తప్పలేదు ఇక్కడికి రాక అంది లాలిత్య. బెడ్ లైట్ వెలుగులో ఆమె మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి. చాలా కాలం తర్వాత అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి అతనికి గిలిగింతలు పెట్టింది. పక్కకు ఒత్తిగిల్లి కళ్ళు మూసుకోబోతుంటే అతని విశాలమైన ఛాతీ విశ్రాంతి తీసుకోమన్నట్లు ఆహ్వానించింది ఆమెని. ఎవరి దగ్గరకు చేరారో తెలియని ఓ మైకంలో ఇద్దరూ ఒకటయ్యారు. ఆదివారం పెసరట్టు బ్రేక్ఫాస్టు డైనింగ్ టేబుల్ దగ్గర 3 ప్లేట్లు ఉండాల్సిన చోట 4వ ప్లేట్ కనిపించి, ఇదెవరికి అత్తయ్యా అని అడిగింది లాలిత్య. నాకు అంటూ వచ్చింది సంజ. అరే నువ్వెప్పుడొచ్చావే ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య. ఇప్పుడే అంటూ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన వ్యాస్కి కరచాలనం చేస్తూ గుడ్ మార్నింగ్ అంది సంజ. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లాలిత్య పక్కన కుర్చీలో కూర్చున్నాడు. రా సంజ, పెసరట్లు చల్లారిపోతున్నాయి అంది పవిత్ర ప్లేట్లలో వేడి వేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ. చూపుడు వెలుతో అల్లం చట్నీ తీసుకొని నాలికి రాసుకుంటూ, చాలా బాగుంది ఆంటీ చట్నీ, పుల్ల పుల్లగా తీయగా కారంగా అచ్చు వాళ్ళ కాపురంలా అంది సంజ కొంటెగా లాలిత్యాన్ని చూస్తూ. లాలిత్య చక్కెళ్ళు ఎర్రబడ్డాయి, కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వ్యాస్ ఆమె వైపు క్రీగంట చూసి మెత్తగా ఆమె పాదం మీద కాలివేలుతో నొక్కాడు. అతని చర్యకి పులకించిపోతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవుల్లో మంత్రాల్లా అత్తగారి మాటలు. ల్యాప్టాప్లు ఐప్యాడ్లు వచ్చి కాపురాలని పాడు చేస్తున్నాయి సంజ. ఈసారి ఎవరన్నా విడాకుల కోసం నీ దగ్గరకు వస్తే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బయట పారేయమని చెప్పు. అంత పని చేయనులే ఆంటీ, మీ కాలం
ఆ కాలం అయితే రాబోయే కాలమంతా ఈ కాలం అంది సంజ. ఏ కాలమైనా భారతీయ వివాహ వ్యవస్థని నాశనం చేసే మాయదారి కాలం కాకపోతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ. వ్యాస్ లాలిత్య ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని పక్కున నవ్వుకున్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.